హై ఫ్రెండ్స్, మన హోండా సిటీ కారు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదండి. నేను డైరెక్ట్ గా అయితే హైదరాబాద్ వెళ్తున్నాను ఈ రోజు. మా ఊరు ఫ్యూల్ స్టేషన్ అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించే ముందు అయితే ఎన్ఆర్ ఫ్యూల్స్ ఎవరు 100 ml అయితే వేసానండి. లీటర్ పెట్రోల్ డీజిల్ 3 ml అయితే వేయాలన్నమాట. ఇదైతే 40 లీటర్స్ డీజిల్ ట్యాంక్. నేనైతే 100 ml వేసాను, సరిపోతుంది. సో ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టించానండి, మీద వరకు అయితే కొట్టించాను అనమాట. ఇంకా బంకులోనే ట్రిప్ అయితే 0 చేస్తాను. ట్రిప్ తో పాటు యావరేజ్ కూడా 0 అయింది. నేనైతే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసిన 23.9 కూడా యావరేజ్ అయితే చూపించింది, చూస్తున్నారు కదా ఈ వీడియోలోన. ఇంకా విశాఖపట్నం సిటీలోనికి అయితే వెళ్ళానండి, నాకు చిన్న పని ఉండి. దాని తర్వాత అనకాపల్లి రోడ్ అయితే ఎక్కేసాను అనమాట. 100-120 బిట్వీన్ అయితే క్రూజ్ చేశానండి. ఇంకా అక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళిన తర్వాత NH అయితే ఇచ్చాను అనమాట. లేట్ నైట్ అవుతుంది కదని చెప్పేసి ఆయన అయితే 100 స్పీడ్ అయితే క్రూజ్ చేశారండి. ఇక 672 కిలోమీటర్స్ దగ్గర అయితే చూసారు కదండి, 22.9 అయితే యావరేజ్ కనిపిస్తా ఉంది. 23 కూడా వచ్చిందండి యావరేజ్ 687 కిలోమీటర్స్ ట్రిప్ దగ్గర. ఇక హైదరాబాద్ వెళ్ళడానికి 100 కిలోమీటర్ల దూరం ఉందనగా ఒక ఫ్యూల్ స్టేషన్ దగ్గర అయితే కార్ ఆపేసి ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టించండి. సో కొట్టించే ముందు అయితే ఎన్ఆర్ ఫ్యూల్స్ ఎవరైతే ఫుల్ బాటిల్ వేసేస్తున్నాను. సో డీజిల్ అయితే చూసారు కదండి, పై వరకు కొట్టించడం జరిగింది. 696.5 కిలోమీటర్లు తిరిగినందుకు గాను 31.46 లీటర్లు అయితే పట్టింది. 22.1 అయితే మైలేజ్ వచ్చిందండి. సో మనం 100 స్పీడ్ క్రూజ్ చేసిన సరే ఈ కార్ అయితే ఇంత మైలేజ్ వచ్చింది. ఒకవేళ మీకు ఎన్ఆర్ ఫ్యూల్స్ ఎవర్ ప్రొడక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను, వాట్సాప్ చేయండి. ఒకవేళ మీ కార్ ఇంత మైలేజ్ వస్తుంది, మంచి మైలేజ్ వస్తుందంటే ఏ ప్రొడక్ట్ వాడనవసరం అవసరం లేదండి. ఇది ఫైనల్ గా మన హోండా సిటీ కొన్నందుకు ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అయితే లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.